నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక భారత్ను తన అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిగా పిలుస్తున్న అమెరికా ఒకవైపు చైనాని ఎదుర్కొనే క్వాడ్ కూటమి మరోవైపు ఇండో పసిఫిక్ వ్యూహం అన్ని భారత్ చుట్టూనే తిరుగుతున్నాయని ప్రపంచానికి చెబుతూనే అకస్మాత్తుగా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఢిల్లీలోని దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా రక్షణ శాఖ తన అత్యంత పవర్ఫుల్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు నుండి ఇండో అనే పదాన్ని తొలగించింది. ఇది చాలదన్నట్టు అదే కమాండ్ అధికారిక వెబ్సైట్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేను పాకిస్తాన్లో భాగంగా చూపించి ఒక పెద్ద వివాదానికి తెరలేపింది. అసలు అమెరికా చేసిన ఈ పని కేవలం ఒక సాంకేతిక పొరపాట, లేక భారత్ పట్ల అమెరికా విదేశాంగ విధానంలో మారుతున్న ప్రాధాన్యతలకు ఒక బలమైన అంతర్జాతీయ సంకేతమా? ఈ మొత్తం వ్యూహాత్మక మార్పు వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సరిగ్గా జూన్ 2026లో ప్రపంచ దేశాల G7 సదస్సు జరుగుతున్న కీలక సమయంలోనే అమెరికా రక్షణ శాఖ ఒక షాకింగ్ ప్రకటన చేసింది. 2018 నుంచి కొనసాగుతున్న తమ అత్యంత కీలకమైన యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును తిరిగి పాత పేరు అయిన యుఎస్ పసిఫిక్ కమాండ్ గా మారుస్తున్నట్లు ప్రకటించింది. పైకి చూస్తే ఇది కేవలం ఒక సాధారణ పేరు మార్పులా అనిపించవచ్చు. కానీ ఈ సైనిక విభాగం అమెరికాకు ఉన్న ప్రపంచవ్యాప్త కమాండ్లలోనే అత్యంత పెద్దది, అత్యంత శక్తివంతమైంది. దీని రక్షణ పరిధిలోకి చైనా, జపాన్, కొరియా, తైవాన్, ఆస్ట్రేలియాతో పాటు భారతదేశం వంటి వ్యూహాత్మక దేశాల సరిహద్దులన్నీ వస్తాయి. మరి అలాంటి గ్లోబల్ కమాండ్ పేరులో నుంచి ఇండో అనే మాటను అమెరికా ఎందుకు తీసేసింది? కథలో కొంచెం వెనక్కి వెళ్తే 2018లో అప్పటి అమెరికా ప్రభుత్వం ఆసియా ఖండంలో చైనా సైనిక ఎదుగుదలను మరియు వారి దూకుడును అడ్డుకోవటం కోసం ఒక పక్కా ప్లాన్ వేసింది. అందులో భాగంగానే అప్పటి వరకు ఉన్న పసిఫిక్ కమాండ్ పేరును ఇండో పసిఫిక్ కమాండ్ గా మార్చింది. అంటే చైనాకు చెక్ పెట్టడంలో అమెరికా భారతదేశాన్ని ఒక మెయిన్ పిల్లర్ గా ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసింది. అప్పటి నుంచే ఈ వ్యూహంలో భారత్ కేంద్ర బిందువుగా మారింది. క్వాడ్ కూటమి ఊపందుకుంది. భారత్ అమెరికా రక్షణ ఒప్పందాలు సరికొత్త స్థాయికి చేరాయి. మరి ఇవన్నీ బాగున్నప్పుడు అమెరికా ఇప్పుడు మళ్లీ పాత పేరుకు ఎందుకు వెళ్లిపోతుంది? అమెరికా దీనిపై అఫీషియల్ వివరణ ఇస్తూ 1947లో హ్యారీ ట్రూమన్ అధ్యక్షుడిగా ఉన్న కాలం నాటి ఒరిజినల్ పేరును మాత్రమే తాము పునరుద్ధరిస్తున్నామని, ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయమేనని సమర్థించుకుంటోంది. కానీ గ్లోబల్ జియోపొలిటికల్ అనలిస్టులు మాత్రం దీని వెనుక రెండు బలమైన కారణాలను చూస్తున్నారు. మొదటి కారణం చైనా, తైవాన్ మధ్య రోజురోజుకు పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు. ప్రస్తుతం అమెరికా పూర్తి ఫోకస్ తైవాన్ జలసంధిపైనే ఉంది. రాబోయే రోజుల్లో చైనా గనుక తైవాన్ పై దాడి చేస్తే అక్కడ నేరుగా రంగంలోకి దిగటమే అమెరికాకు ఫస్ట్ ప్రయారిటీగా మారింది. అందుకే తన సైనిక వ్యూహాన్ని పూర్తిగా పసిఫిక్ మహాసముద్రం కేంద్రంగా మార్చుకోవడానికే పసిఫిక్ అనే పదాన్ని హైలైట్ చేస్తోందనే ప్రశ్న వస్తోంది. ఇక రెండో కారణం భారత్ కు ఇచ్చే వ్యూహాత్మక ప్రాధాన్యతను అమెరికా తగ్గిస్తోందా అనే అనుమానం. ఎందుకంటే ఇండో పసిఫిక్ లోని ఇండో అనే పదం అంతర్జాతీయంగా భారతదేశానికి ఒక పెద్ద గుర్తింపును, ప్రతీకను తెచ్చిపెట్టింది. ఇప్పుడు దాన్ని సైనిక కమాండ్ పేరు నుంచి తొలగించడం ఢిల్లీకి ఒక నెగటివ్ పొలిటికల్ సిగ్నల్ పంపినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో దౌత్యపరంగా మంటలు రేపుతున్న మరో బిగ్గెస్ట్ వివాదం అమెరికా సైనిక కమాండ్ అధికారిక వెబ్సైట్ లో ఉంచిన మ్యాప్. ఆ మ్యాప్ లో భారత్ కు చెందిన పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే ప్రాంతాన్ని ఏకంగా పాకిస్తాన్లో భాగంగా చూపించారు. ఇది భారతదేశ అధికారిక వైఖరికి పూర్తిగా విరుద్ధం. మొత్తం జమ్మూ కశ్మీర్, అందులోని పీఓకే కూడా భారత్లో విడదీరాని అంతర్భాగం అని ఢిల్లీ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. ఒకవైపు పేరు మార్పు, మరోవైపు ఈ వివాదాస్పద మ్యాప్. ఈ రెండు ఒకేసారి జరగటం యాదృచ్ఛికం కాదని, ఇది భారత్ పై అమెరికా చేస్తున్న దౌత్యపరమైన ఒత్తిడిలో భాగమేనని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనివల్ల భారత్ అమెరికా బంధం దెబ్బతింటుందా అంటే అంత సీన్ లేదు. ఎందుకంటే ఇప్పటికీ భారత్ అమెరికా మధ్య క్వాడ్ కూటమి కొనసాగుతోంది. కీలక రక్షణ మరియు టెక్నాలజీ ఒప్పందాలు నడుస్తున్నాయి. అలాగే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు కూడా రన్ అవుతోంది. అమెరికా తన మిలిటరీ కమాండ్ పేరులో నుంచి ఇండో అనే పదాన్ని తీసేయచ్చు. కానీ గ్లోబల్ జియోపాలిటిక్స్ లో భారతదేశానికి ఉన్న తిరుగులేని ప్రాధాన్యతను మాత్రం ఎవరూ తొలగించలేరు. అయితే పీఓకే మ్యాప్ వివాదం, ఈ పేరు మార్పు, తైవాన్ పై అమెరికా పెంచుతున్న విపరీతమైన ఫోకస్, ఇవన్నీ కలిసి ఒక పెద్ద ప్రశ్ననైతే మిగిల్చాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతలు మారుతున్నాయా, లేక ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ మాత్రమేనా? రాబోయే రోజుల్లో భారత్ అమెరికా సంబంధాల గమనమే ఈ ప్రశ్నకు క్లియర్ గా సమాధానం చెప్పబోతోంది. మరి అమెరికా కమాండ్ పేరు మార్చడం, అలాగే పీఓకేను పాకిస్తాన్ మ్యాప్ లో చూపించడంపై మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అమెరికా నిజంగానే భారత్ కు ఒక పరోక్ష సంకేతం ఇచ్చిందా, లేక ఇది కేవలం పేరు మార్పు మాత్రమేనా? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.